గంజాయికి సంబంధించినటువంటి దొంగలు ఉండాల్సిన సెంట్రల్ జైల్లో గంజాయి మొక్కలే పెంచుతున్నారంటే ఇంకేం చెప్తా? ఇంక ఈ వ్యవస్థల గురించి ఏం మాట్లాడమంటారు నన్ను? గంజాయి వ్యవసాయం చేసేవాళ్ళు, గంజాయి రవాణా చేసేవాళ్ళు, గంజాయి స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఉండాల్సినటువంటి సెంట్రల్ జైల్లో ఇంకా అక్కడ ఇక్కడ ఎందుకు గంజాయి ఏదో సెంట్రల్ జైల్లో పెంచిస్తే ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు కదా అని అనుకునే పరిస్థితి వస్తే అందులో ఎవరెవరు ఉన్నారు ఇన్వాల్వ్మెంటు? మంత్రి గారి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి ఆ జైలు వార్డెన్ల వరకు ఉన్నారా? లేకపోతే ఖైదీలతో పాటు వీళ్ళు కూడా కొమ్మక్క అయిపోయారా? లేకపోతే వాళ్ళ పేషీల్లో జరుగుతున్నటువంటి పనులు చూసుకోలేక, లేకపోతే ఎక్కడి నుంచి ఎంతెంత వస్తున్నాయో లెక్క పెట్టుకోలేక సమయం సరిపోవట్లేదా? నిన్న ఒక మంత్రి గారు హైదరాబాద్లో ఘనకార్యాలన్నింటి గురించి మీ పత్రికలో వచ్చినట్టున్నాయి, మీ గెజిట్లోనే వచ్చినట్టుంది. గెజిట్లో వచ్చింది నిన్న వచ్చింది. సో ఒక మినిస్టర్ గురించి వచ్చింది, మొన్న ఒక మినిస్టర్ గురించి వచ్చింది. వెరీ గుడ్, అప్రిషియేట్ చేస్తున్నాను సార్, నేను అప్రిషియేట్ చేస్తున్నాను నేను. సో ఇవన్నీ కూడా ముందు మన ఇంట్లో గంజాయి మొక్కల్ని, మన పేషీల్లో గంజాయి మొక్కల్ని, ఇంకా రాష్ట్రంలో వ్యవస్థల గురించి అంటారా, మనకి దాని మీద దృష్టే లేదు మంత్రులకి. ఇంకా మంత్రులకు దృష్టి అయినప్పుడు జైలు కాంపౌండ్లో ఏంటంటే ప్రతి సెల్లో కూడా పెంచుతారు. ఇంకా దీని పెద్ద ఎత్తున ఒక పెద్ద ప్రచారం గతంలో మామిచ్చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నటువంటిది మీ కళ్ళ ముందు కనబడుతోంది.